పచ్చూరి మణిపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన సతీమణి పచ్చూరి పావని కాప్రా ప్రెస్ క్లబ్ కు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ లయన్ దివంగత పచ్చూరి మణిపాల్ రెడ్డి 58వ జయంతి సందర్భంగా వారి సతీమణి మాజీ కార్పొరేటర్ పచ్చూరి పావని రెడ్డి, వారి మామ సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డిలు కాప్రా ప్రెస్ క్లబ్ కు 12,000 రూపాయల విలువ గల వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపాల్ రెడ్డి చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు సదా చిరస్మరణీయమని అన్నారు. గతంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మణిపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని, అంతేకాక ఆయన స్మారకార్థం అదనపు గదిని నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఉల్లోజు శ్రీనివాస్, వేముల శంకర్, కోశాధికారి రుద్రగోని నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోయింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఉండేటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటిది. ఆయన పేరు మీద ఏ కార్యక్రమం అయినా కాదు అనేటువంటి పరిస్థితులు ఎవ్వరు లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇతోదిపోయినటువంటి కార్యక్రమాలు కింద చేయాలనే దాని మీద ఈనాడు మనమందరం కూడా కోరేది ఏమిటంటే వారు ఎక్కడున్నా వారి యొక్క ఇక్కడనే ఉంటుంది అనేటువంటి దృష్ట్యా కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనం అందరినీ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఎల్లవేళ ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆశీర్వాదం ఉండి అన్ని విధాల సుఖ సంతోషంతో ఉండేటువంటి పరిస్థితిలో భగవంతుడు ఇది చేయాలని మీ ఆశీర్వాదాలు కూడా వీళ్ళకి ఎప్పుడు మీ అందరి ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరో మీ అందరికీ స్టాఫ్ టీచర్లు మొదలుకొని ఆయనకు కూడా అందరికి కూడాను ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి పుట్టిన సందర్భంగా మా పెద్ద మరుమరాలు పుట్టిన సందర్భంగా బట్టలు అందించేటువంటి యొక్క ప్రతి సంవత్సరం కూడా వాళ్లకు ఉచితంగా బట్టలు వస్త్రాలు ధర్మం చేసినటువంటి యొక్క పద్ధతిలో చూస్తే, అదే కాకుండా ఎక్కడ కూడా మామూలుగా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు కానీ బీదల వారిగా ఉన్నటువంటి పిల్లలు కానీ అలాంటి వాళ్లకు ఇచ్చేది కానీ ఏదో అప్పులు ఇవ్వాలి చేయాలి ఏదో చేయాలి అనేటువంటి పరిస్థితిలో కాకుండా దాన ధర్మాలతో కూడుకున్నటువంటి పరిస్థితి కాకుండా అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాలకి ఆయన నిర్వర్తించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరిపాలన చెప్పడం తప్పదు. ఈనాడు మన ప్రెస్ మిత్రులు అందరికీ కూడా అధ్యక్షులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, మిగతా మిత్రులందరూ కూడా వారు కోరిందా లేదా అనేది వేరు విషయం, కానీ ఇది అందరికి అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం. మీరే కాకుండా మీ దగ్గరికి వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికి కూడా ఈ నీరందించేటువంటి కార్యక్రమం కానీ కోరినంత మాత్రాన్ని వర్ధంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తీరైనటువంటి కార్యక్రమం వారి పేరున చేస్తూనే ఉన్నారు. ఈనాడు మా అమ్మాయి తీసుకునేటువంటి నిర్ణయం కానీ వాళ్ళ అమ్మాయి కూడా కాస్త డిస్టర్బెన్స్ అవడం వల్ల కొంచెం దూరం అయినాము. మళ్ళీ అన్న ఎప్పుడైతే మళ్ళీ అక్క ఓడిపోయి ఆ స్పాన్లో బాగా క్లోజ్ అనమాట. అప్పటి నుంచి ఇవాళ వరకు ప్రతి విషయంలో అక్కతో అన్నతో బాగుండేవాడిని. నాకు కూడా వాళ్ళు నాకు అక్క ఇవ్వలేరు, అక్క అదేవిధంగా అక్కతో ఉంటున్నాను. అన్న కూడా చాలా అంటే చాలా ఆ లాస్ట్ ఆయన చనిపోయి 1 ఇయర్ గ్యాప్లో మాత్రం బాగా సన్నిహితంగా అసలు అంత బాండింగ్ ఎట్లయితే నాకు అర్థం కాలేదన్నమాట. సరే ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అనుకున్నాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, కానీ నాకు ఆ బాండింగ్ ఆయనతోనే జస్ట్ మా కరోనాలో ఇద్దరం వాకింగ్ చేసి ఆ బాండింగ్తో చాలా అసలు అంటే చాలా నాకు ముందు కూడా అంత సేవ చేసే అంత ఏం లేకుండే. ఆయన కూడా లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. క్లబ్ నుంచి కూడా మంచి ప్రోగ్రామ్ ఆయనతోనే క్లబ్లో కానీ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మనం ముందు మా క్లబ్ నుంచే ముందు ఇన్స్టాలేషన్ చేస్తాం. ఈ ఇయర్ ఎల్లప్పుడూ ఎలా క్లబ్కి ఏమైనా సహకారం అక్క కానీ నాకు అని చెప్తే కూడా మేము చేయడానికి మా క్లబ్ నుంచి కానీ మా పర్సనల్గా కూడా చేయడానికి రెడీ ఉన్నాం. నమస్కారం. నాకు ఇవాళ మాట్లాడడానికి ఏం లేదు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి కూడా మేము యాక్చువల్గా ఏంటంటే నాది బర్త్డే రేపు December 13th, ఇవాళేమో అన్నయ్యది. సో ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి అంటే నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఇంకా కూడా నాకు పెళ్ళే కిట్టున్నా కూడా నేను ఇంట్లో చిన్నదాన్నే, వాళ్ళ డాటర్స్ ఎంతనో అంతకన్నా చిన్నలాగా చూస్తారు. సో మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు కాదు, అన్నయ్య లేనప్పటి నుంచి
అంటే మీ అందరికన్నా వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ అంటే ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఎప్పుడు అదిరా అని సేమ్ ఒక కిట్ లాగా చూసి ఎప్పుడు ఆయన బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు ఇవాళ పొద్దున్నుంచి అసలు సుధాకర్తో కూడా నేను అదే షేర్ చేస్తున్నా. మేము ఇంతకుముందు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన కేక్ కట్ చేసేటప్పుడు ఇంకా రేపు నాదే కదా నెక్స్ట్ డే రోజు, నాకన్నా ఒక్కరోజే చిన్న, ఎంత చిన్నదా నేను నాకన్నా ఒక్కరోజే చిన్న అని చాలాసార్లు ఆయన పక్కకి ఇద్దరం కలిసి కేక్ కట్ చేయడము ఇట్లాంటివి. నేను ఒక్కదాన్నే, నాకు సిబ్లింగ్స్ లేరు, బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. అట్లాంటి లోటు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు తెలియలేదు. నా లైఫ్లో మా ఫాదర్ చనిపోయినరు, అప్పుడు ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఓకే నా మనిషి ఒకరి పోయినది, దాని తర్వాత మళ్ళీ అన్నయ్య పోయినప్పుడు అంటే ఎప్పటికీ నా హార్ట్లో ఉండి నేను మర్చిపోలేని మనిషి మా ఫాదర్ ఉంటే పోయిన వాళ్ళలో సెకండ్ మనిషి మణిపాల్ రెడ్డి అన్నయ్య. సో అట్లాంటి అసోసియేషన్ ఏమో ఆ మైండ్ సెట్ అట్లాంటి యాక్టివ్ మనిషిని అంటే మళ్ళీ మనం ఇంక లైఫ్లో ఎప్పుడు కలిసి డెఫినెట్లీ మనం అందరం వి ఆల్ మిస్ హిమ్. నాకు దాదాపు 20 సంవత్సరాల చిరకాల మిత్రుడు పజ్జూరి మణిపాల్ రెడ్డి గారు నిజంగా ఈరోజు మన మధ్య లేడు అని మనం ఊహించుకోవడానికి అసలు నాకైతే, ఎందుకంటే ఇదే ప్రెస్ క్లబ్లో అసలు ఆయనను మనం ఈరోజు మనం ఇంత సమావేశం మధ్యలో మనం లేడని మాత్రం నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆయనతో దాదాపు నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన ముట్టుచూటిగా అందరితో మాట్లాడినా కూడా ఆయన హృదయం మాత్రం, ఆయన మనసు మాత్రం చాలా మంచితనం ఉండేది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఎవరితోటైనా జర ముక్కుసూటిగా మాట్లాడేవాడు, అలా ఒక్కటే తప్ప ఆయన చాలా మంచితనం ఉండేది. ఈరోజు ఆయన లేని సందర్భంలో మన పావని గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు వాస్తవంగా ఆమెకు ఆ రోజే మొదటి నుంచి కూడా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని అందరం ఊహించాము. కానీ కొంత మధ్యలో ఆయన లేకపోవడం వల్ల కొన్ని రోజులు ఆమె కూడా చాలా నిరాశతోటి ఆమె ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని రోజులు ఉన్నది. కానీ తప్పకుండా మీరు ఆ ధైర్యం అనేది ఇప్పటికైనా కూడా మీరు ముందుకు అదే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మీరు మొదటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. అదే ధైర్యంతో ఆయన లేకపోయినా కూడా మీరు అదే మీ మనసులో ఉన్నారు కాబట్టి అదే ధైర్యంతో మీరు ముందు కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు మీరు చేసి ప్రజల్లో మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మణిపాల్ రెడ్డి గారు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుసు. అంతకుముందు ఆయన బిజినెస్ చేసేటప్పుడు కానీ, లైన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా అందరితో అన్యోన్యంగా ఉండేవారు. ఏదైనా కానీ ఎక్కువ మానవీయ కోణంలో ఆలోచించేవారు. మనిషి ఉన్నప్పుడు అయినప్పుడు విలువ తెలియకుండా కానీ మనిషికి పోయిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది. ఆయన లేని లోటు మాత్రం ఇక్కడ వాళ్ళ కుటుంబానికి ఎంత అయితే ముఖ్యమో ఇక్కడ వాళ్ళ కాపురవాసులకు కూడా అందరు ఏ శ్రమాల వాళ్ళకి కూడా అందరు కూడా లోటుగానే చెప్పవచ్చు. చాలా మంచి మనిషి. అది మేడం గారు చాలా ధైర్యంగా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఇంకా ధైర్యంగా రాజకీయాల్లో కొనసాగాలి. మణిపాల్ రెడ్డి గారి ఆశయాలను సాధన కోసం మీరు కృషి చేయాలి. మీ అందరూ వెనుక మీ కాపురా ప్రేస్ క్లబ్ తరఫున మీ అందరం కూడా ఉంటాము. మీరు ధైర్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకోండి. అంటే మీరు ఏమైనా కానీ మీరు కూడా చక్కగా ఆలోచన చేస్తారు, అందరికి సహకారం చేస్తారు. అలాగే మీ పేద ప్రజల కోసం మీరు చేసే లైన్స్ యాక్టివిటీస్ ఇంకా వేరే రాజకీయాల్లో ఉన్నారు, ఇంకా కొనసాగించాలని మీ అందరూ అండగా ఉంటాము. మిత్రులకు, నాతోటి లైన్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మణిపాలన్న మాకు దాదాపు ఒక 30 years నుంచి పరిచయం. వారు ఎప్పుడు రమా అని చెప్పి నోటి నిండా రమా అని పిలిచేవారు. నాకు లయన్స్ క్లబ్లో కూడా దాదాపు 13 సంవత్సరాల నుంచి బాగా లయన్స్ క్లబ్లో క్లోజ్ అయిపోయి మాకు చార్టర్ ప్రెసిడెంట్గా వారు ఉండేది. ఏ మీటింగ్ అయినా ఎక్కడికైనా వస్తుంటే ఏం రమా ఇంకా రాలేదా అని చెప్పని అనేవారు. నిజంగా వారు లేని లోటు తీర్చలేనిది. మా ఏసరావు నగర్ డివిజన్కు చాలా లోటు అనిపిస్తుంది.
వారింటికి వెళ్తే ఆ ఫోటోలను చూస్తే నిజంగా నాకైతే ఆ దుఃఖం ఆగదు. ఈరోజు వారి జయంతి అని పూలమాల వేసి నివాళులు అర్పిస్తుంటే చాలా బాధ అనిపించింది. పావని అప్పుడైతే అంత పిచ్చిదానిలాగా ఈరోజు ఈ విధంగా మాట్లాడుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా లైఫ్లో చాలా ప్రభావితం చేసిన వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తి మణిపాల్ రెడ్డి బాబు. ఆయన నాతో ఎంతో క్లోజ్గా ఉన్న, అందరూ ఒక కోణం చూస్తే నేను ఇంకో కోణం నుంచి చూశాను. నాకు ఆయన ఒక ముక్కుసూటి తత్వం తప్ప ఎక్కడ కూడా ఆయన ఎవరిని మోసం చేసే కానీ అన్యాయం చేసే కానీ ఏది కనిపించకుండా చాలా ఆప్యాయంగా ఉండేవారు. ప్రెస్ మిత్రులైనా చిన్నోళ్ళైనా కానీ అన్న అని పలకరించేవాడు. ప్రతి ఒక్కరితో ఉండేవారు. ఎవరో ఒకరిద్దరితో చిన్న విభేదం తప్ప ఎవరితో అందరితో కలిసి ఉండేవారు. అన్న అన్న అనిపించేవారు, బాగుండేవాడు. ఇప్పుడు కూడా ఎవరితో ఏం మాట్లాడినా కానీ నేను చాలా ఫిట్, నేను ఇలా ఉంటాను అని చేసి అట్లా ఆ విధంగా ఎంతో భరోసాతో ఉండేవాడు. కానీ ఇంత చిన్న వయసులోనే చనిపోతాడని చెప్పేసి ఎవరు అనుకోలేదు. నాకైతే చాలా బాధగా ఉంది. ఆయన చేసిన సేవలో శివాలయంలో చైర్మన్గా చేశారు. కానీ ఆ స్థాయిలో ఇప్పటి వరకు చేసిన వాళ్ళు అయితే ఎవరు నాకు కనిపించట్లేదు. ఆయన చేసిన ఇది ఒకటే కాదు, చేసిన కొన్ని స్కూల్స్కు డొనేట్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు ఏదైనా ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అవైతే నేను చాలా దగ్గర నుండి చూశాను. ఒక మనిషి గురించి మనం ఎలాగ చూసి మాట్లాడవద్దు అనేది నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఆయన దగ్గర నుంచి చూసింది కాబట్టి ఆయన లేని లోటు అయితే నాకు చాలా అదిగా అనిపిస్తుంది. డివిజన్లో కూడా పార్టీ పరంగా కూడా ఎవరికి ఏదైనా కూడా ఏదైనా నొచ్చుకున్నారంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా సందర్భంలో ఒకసారి అయినప్పుడు కూడా ఏదో చిన్నగా నేను మిస్కమ్యూనికేషన్ అయితే కూడా నా దగ్గరికి కూడా వచ్చేసి, అరే సురేందర్ నువ్వు కూడా అట్లా ఆలోచిస్తావు అని చెప్పేసి నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి నన్ను చాలా బుజ్జగించి అది చేశాడు. అందులోనూ నాకు ముక్కుసూడి తత్వం తప్ప ఇంత మంచి మనిషి ఈరోజు ఇంత తొందరగా మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన లేని లోటు ఒక ఇదిగానే ఉంటుందని నా భావన. మరి ఎప్పుడు ఇట్లా ఎంతో అదిగా తిరిగే వాళ్ళకి కూడా తెక్కి ఇట్లా ఉంటారని మాత్రం నేను అసలు అనుకోలేదు. నాకు తెలిసి నేను మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ, మా సీనియర్ పాత్రికేయులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మనందరికీ తెలుసు, పచ్చూరి మణిపాల్ రెడ్డి గారు మనందరితో ఏదో రకంగా మనతో పాటు గడిపిన అందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు ఆయన జన్మదినం, పుట్టినరోజు. ఇది ఈరోజు ఎన్నో జయంతి అనేది 58వ జయంతి సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన అన్నగారికి ఒకటే ఆకాంక్ష ఉండే, ఏం చేసినా పబ్లిక్కి నా వంతు ఏమైనా చేయాలి అని తపన చాలా ఉంటుండే. అది మేము ముందుగా ఆయన పరిచయం ఎలా అంటే, మాకు రాజకీయ నాయకుల కంటే ముందు కాలనీ రిప్రజెంటేటివ్గా ఆయన చాలా ముందుకు వచ్చేవాడు. ఆ విధంగానే ప్రెస్లో ఏదో ఒక కార్యక్రమంలో ఏదో సమస్యను చెప్తూ మా దగ్గరికి మీడియా ప్రతినిధుల దగ్గర తీసుకొచ్చి సమస్యను పరిష్కారం అయ్యే వరకు మా ఎమ్మడి పడేవాడు. ఆ రోజే చూసాం అన్న దాంట్లో కొద్ది సేవా తత్పరం చాలా ఉంటుండే. ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, మంచితనం, ఆయన సేవాభావంతోనే ఈరోజు ఆయన మనలో ఈ 2 సంవత్సరాలైనా మనం విడిచి వెళ్ళి 2 సంవత్సరాలైనా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాము. సో చాలా బాధాకరం అయినప్పటికీ ఆయన సేవా మార్గాన్ని ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా అక్క వదినమ్మ, పచ్చూరి
పావని మణిపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఆ కుటుంబాలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.